జై గురుదేవ్. బాగున్నారా? దేని గురించి చెప్పాలి? ఇవేనా? వీటి గురించేనా? గుడ్ గుడ్. చూసారా ఎంత తాజాగా ఉందో దేశవాళీది. ఇది యాష్ గార్డ్. ఇది మరీ లేతది కాదు, మరీ ముదిరిపోయింది కాదు. బరువు చూడండి ఎంత ఉందో. వీటి గురించి తెలుసుకుందాం. ఎంత బాగుందో ఇది. బూడిద గుమ్మడికాయ. దీన్ని సంస్కృతంలో కూష్మాండ అంటారు. శరీరం లోపల పేరుకుపోయినటువంటి విష రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా చైతన్యవంతంగా బయటకు నెట్టివేయగలిగేటువంటి ఒక గుణం దీని రసానికి ఉన్నది. సాధారణంగా కొత్త ఇల్లు కట్టుకుంటే దిష్టి దోషం తగలకుండా దీన్ని పెడతారు. మామూలు గుమ్మడికాయ మీరు ఎక్కడైనా పెట్టేశారనుకోండి బంగారు, అది ఎన్ని రోజులైనా పాడవదు. కానీ మీ ఇంటికి కట్టింది కొద్ది నెలల్లోనే చాలా వేగంగా పాడైపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఎంత గొప్పది అంటే పూర్వము దేవతలకు జంతు బలులు ఇచ్చేటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అంతటి శక్తివంతమైనటువంటి బూడిద గుమ్మడికాయని ఇచ్చేవారు. ఇప్పటికీ కూడా కొన్ని దగ్గర పగలు కొడుతూ ఉంటారు, మీరు చూసారా? అట్లనే ఎంత ముచ్చటగా ఉందో ఇది. కొత్తిమీర. ఇది రక్తాన్ని బాగా పలచబరిచి గుండె యొక్క పనితీరు మెరుగుపరచడంలో అద్వితీయమైనటువంటిది ఇది. ఈ రెండిటికి ఒక మంచి కాంబినేషన్ బంగారు. లివర్ని డీటాక్సిఫై చేయటంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది ఇది. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వస్తుంటారు కౌన్సిలింగ్కి. అందరికీ కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. బూడిద గుమ్మడికాయ దిష్టికే కాదు బంగారు, ఇది పుష్టిగా మన దేహాన్ని ఉంచటంలో కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరుని చాలా బాగా మెరుగుపరచగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది దీనికి. ఇది ఒక రకంగా సకల ఔషధీకృత గుణాలు కలిగినటువంటి అమృత ఫలం అని చెప్పచ్చు. దీని గొప్పతనం ఏంటంటే మన శరీరంలో సోడియం, పొటాషియం అనేటువంటి మినరల్స్ ఏ రేషియోలు అయితే ఉంటాయో ఇందులో కూడా సోడియం పొటాషియం 1:3 రేషియోలో ఉంటుంది. చూడండి, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇట్లాంటివన్నీ మినరల్స్ కూడా పుష్కలంగా ఉండి దేహానికి తుష్టిని, పుష్టిని ప్రసాదించగలిగినటువంటి అమృత ఫలం ఇది. మన శరీరంలో గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా ఎన్నో రకాల హానికరమైనటువంటి వైరస్, బ్యాక్టీరియా లేకుంటే విష రసాయనాలు కనుక లోపలికి వెళ్తే వాటిని మన లివర్ అబ్జార్బ్ చేసి శరీరానికి విశ్రాంతి స్థితిని ఇచ్చినప్పుడు వాటన్నిటిని కూడా బయటకు అనేక మార్గాల గుండా నెట్టివేస్తుంది. మరి అలాంటి లివర్ పనితీరు తగ్గిపోతే అర్థమవుతుందా? ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ క్లెన్జర్, డీటాక్సిఫైయర్. యాష్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో. పూర్వకాలంలో దీనిని శూద్రులు వాడకూడదు అని బ్రాహ్మణులు మాకు దానం ఇవ్వండి అని, ఇట్లాంటి అత్యంత ఎక్కువ ప్రాణశక్తి కలిగినటువంటి బూడిద గుమ్మడికాయని అనేక రకాలుగా వాళ్ళు స్వీకరించినందువలన
వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయ్యారు. నాడీ మండలాన్ని యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్ని చాలా చక్కగా చైతన్యవంతంగా తన యొక్క మేధోశక్తి విప్పారేటట్టుగా చేయగలిగే అంత శక్తి ఉంటుంది దీనికి. ఇందులో 96% వాటరే ఉంటుంది బంగారు. మిగిలినటువంటి 4% ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా B3 పుష్కలంగా దీంట్లో ఉంటుంది. వాటిని ఏమంటారంటే మీరు ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అంటారు. B3 B6 పుష్కలంగా ఉంటాయి. అంటే బ్రెయిన్ సెల్స్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అది. వీటిని అంటే మీకు దీనికి సంబంధించిన నోట్స్ అంతా కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను బంగారు, చక్కగా చదవండి వాటిని. శరీరంలో మునుపటి చైతన్యం మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి పొందాలి అంటే నిత్య జీవితంలో బూడిద గుమ్మడికాయ మన ఇంట్లో ఒక భాగం అయిపోవాలి. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళు చాలా త్వరగా దీనిని తగ్గుతారు. ఒక సపోజ్ మీరు ఒక 100 grams కనుక దీన్ని తీసుకున్నారనుకోండి, చాలా తక్కువ కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది, కానీ మీకు పొట్ట చాలా వేగంగా నిండినట్టుగా ఉంటుంది. మీ గట్ హెల్త్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మీ శరీరంలో మీకు పనికొచ్చేటువంటి బ్యాక్టీరియాని బాగా పుష్కలంగా పెంచుతుంది బంగారు. గట్ హెల్త్ బాగుంది అనుకోండి, మీ జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ఏది తిన్నా చక్కగా జీర్ణమైంది అనుకోండి, శరీరానికి ఎక్కడ లేనటువంటి శక్తి వస్తుంది. దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీకు మోషన్ ఫ్రీగా అవుతుంది. ఎన్ని ఉపయోగాలు తెలుసా? ఇట్స్ ఎ పవర్ఫుల్ క్లెన్సర్. ముఖ్యంగా ఇది లివర్తో పాటు మీ స్కిన్, అంటే ఎక్కడ మీకు దద్దుర్లు దురదలు ఇట్లాంటివి ఉన్నా కూడా చాలా వేగంగా దాన్ని తగ్గిపోతాయి మీకు. దానికి కారణం ఏంటంటే శరీరంలోని అణువణువుకి ఇది ప్రాణశక్తిని సరఫరా చేసి దాంట్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటినీ చైతన్యవంతంగా బయటకు లాక్కొచ్చి తోసేస్తుంది. యూరిన్ చాలా చక్కగా ఫ్రీగా అవుతుంది. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, చాలా వేగంగా కిడ్నీస్ ప్యూరిఫై అవుతాయి. అర్థమవుతుందా మీకు? నిజానికి ఇది ఒక యాంటీ ఏజింగ్ ఫ్రూట్. ఇది అంటే వయసు మనకి పైబడుతున్నది అని ఎలా తెలుస్తుంది బంగారు? రోజు రోజుకి మీ యొక్క స్కిన్ తన యొక్క మృదుత్వాన్ని కోల్పోతుంది. అర్థమవుతుందా? రోజు రోజుకి అంటే ఒక కంటిన్యూగా మీరు వాడుతూ ఉన్నారనుకోండి, మీకు తెలియకుండానే చర్మ సౌందర్యం పెరుగుతుంది, మంచి నిగారింపు వస్తుంది బాడీ. ఇది మెదడు పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది కాబట్టి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. విద్యార్థులకు సూపర్ మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే రోజు ఒక గ్లాస్ తీసుకోవాలి జ్యూస్. దీనికి కాంబినేషన్ ఏంటంటే ఇది కొత్తిమీర, గుండెకు బలాన్ని ఇస్తుంది, రక్తాన్ని పలచబరుస్తుంది, చలువ చేస్తాయి ఈ రెండును. ఇందులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. యాక్చువల్లీ బూడిద గుమ్మడికాయలో సైంటిఫిక్గా అయితే డాక్టర్స్ చెప్తారు పైరిడాక్సిన్ అని ఉంటుంది. ఈ పైరిడాక్సిన్ అనేటువంటిది నరాలకు మంచి స్వాంతన కలుగజేస్తుంది. అంటే నాడీ వ్యవస్థని చాలా చక్కగా చైతన్యవంతంగా జాగృతం చేయటం ద్వారా మెదడు ఆటోమేటిక్గా చల్లబడుతుంది, మెదడు పనితీరు మెరుగవుతుంది. ఎవరైతే ఆస్తమా, జలుబు, బ్రాంకైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు గుర్తుపెట్టుకోండి, తేనెతో పాటు కొద్దిగా మిరియాల పొడి కలుపుకోవాలి. అర్థమవుతుందా బంగారం? చిన్న మిరియాల పొడి కలుపుకుంటే చాలా బాగుంటుంది. మన శరీరంలో అనేక రకాలైనటువంటి వ్యాధులకు, అకాల వృద్ధాప్యానికి కారణం ఏంటంటే శరీరంలో ప్రతి జీవకణం దగ్గర ఫ్రీ రాడికల్స్ అనేటువంటివి ఉత్పన్నం కావటం. ఆ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయగలిగేటువంటి
యాంటీ ఆక్సిడెంట్స్ ఈ రెండింట్లో పుష్కలంగా ఉంటాయి బంగారు. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది బంగారు. ఇది ప్రోబయోటిక్గా పనిచేసి మీ యొక్క జీర్ణ వ్యవస్థని ఇట్స్ ఏ క్లెన్సర్, అర్థమవుతుందా? అట్లాగే మీకు పనికొచ్చే బ్యాక్టీరియాని బాగా పెంచుతుంది. మన శరీరంలో మనకి మేలు చేసే కొన్ని లక్షల రకాల బ్యాక్టీరియా ఉన్నది. దానిని ఇంకా 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 అభివృద్ధి పరచడంలో మనకి యాష్ గార్డ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ జ్యూస్ని మీరు పరగడుపునే తాగాలి. ఎంప్టీ స్టమక్తో తాగితే మంచి ఫలితం ఉంటుంది. మీకు ఊపిరితిత్తుల ప్రాబ్లం అంటారు కదా, దానికి మెయిన్ కాజ్ ఏంటంటే అక్కడ శ్లేష్మం పేరుకుపోతుంది బంగారు. ఆ శ్లేష్మాన్ని కరిగించి బయటకు నెట్టివేయగలిగే శక్తి దీనికి ఉన్నది. అర్థమవుతుందా? అట్లాగే బ్లడ్ షుగర్ని నియంత్రించడంలో చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది. అట్లాగే మీరు బ్లడ్ చెకప్ చేయించుకుంటారు, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటారు చూడండి. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా మీరు మీ శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ని, ఆ అధిక కొవ్వుని కరిగించగలిగేటువంటి శక్తి ఈ రసానికి ఉన్నది. ఇది ప్రతిరోజు మనం మన యొక్క దినచర్యలో ఒక భాగంగా తీసుకుందాం. గురూజీ మీకు పదే 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 చెప్తూ ఉన్నారు, 3 పూటలు మీరు తింటే కనీసం ఒక్క పూట అయినా మన దేహంలో సప్త ధాతువులను పరిపుష్టం చేయగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటిది ఒకటి కావాలి. ఒక పూట తినే తిండి కనీసం మీ శరీరంలో టాక్సిన్స్ని, అనేక రకాల విష రసాయనాలని బయటకు నెట్టివేయగలిగేదై ఉండాలి. కనీసం ఒక పూట తీసుకునే ఆహారంలో చక్కటి ఫైబర్ కనుక ఉన్నట్లయితే మీ ఇంటెస్టైన్ ఒక బ్రష్ లాగా క్లీన్ చేస్తుంది. జై గురుదేవ్. నేను తీసుకుంటూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా. ఐఎమ్ వెరీ హెల్దీ అండ్ వెరీ ఎనర్జెటిక్. ఏమిటర్రా అప్పుడు తయారైపోయింది ఏమిటి? వావ్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఎక్సలెంట్, చాలా బాగా చేశారు వాసుదేవ్.